ఇదిగో వెరీ సూన్ గోట్ మూవీ రిలీజ్ అవుతుంది. నాకు మార్నింగ్ షోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే చెయ్యి కోసుకొని చచ్చిపోతా చెప్తున్నా. సరేలా ఈ బాల్కి ఎవడన్నా అవుట్ అవుతాడరా? ఓయ్ ఏంటోయ్? February 14th వ్యాలంటైన్స్ డే కదా. అవును, అయితే మనం రొమాంటిక్ గా సిమ్లా ట్రిప్ వెళ్దాము. తీసుకెళ్ళకపోతే నిద్ర మాత్రం మీకు చచ్చిపోతా చెప్తున్నా. గోటు సినిమా హీరోయిన్ లాగా మాట్లాడితే సూసైడ్ చేసుకుని చచ్చిపోతారని బెదిరిస్తున్నావేంటే? సుడిగాలు సుదీర్ఘ సహనం ఎక్కువ కాబట్టి దివ్య భారత పెట్టిన టార్చర్ని భరించాడు. బుల్లబ్బాయి దగ్గర ఎన్ని కుదరవు. వెళ్ళు, అసలు డబ్బులు పోగొట్టుకుని ఎడుతూ ఉంటే. అబద్ధాలు చెప్పావంటే గోడ్ సినిమాలు గుంటుగడ్డగా నీ గొంతు కూడా బొంగురు గొంతు అయిపోతుంది. అయినా బెట్టింగ్లకు డబ్బులు ఉంటాయి కానీ ఈ బంగారం మాత్రం డబ్బులు ఉండవు. క్రికెట్ బెట్టింగ్లో కిక్ ఉంటుంది. ఈ షిమ్లాలో ఏముంటుంది? గిలక్కే ఫేక్స్నో లారీల్లో తెచ్చిపోతున్నారంట. ఆ మాత్రానికి అక్కడికి దేనికి? గోటు సినిమా చూసేసిన వెంటనే హైదరాబాద్ స్నో వరల్డ్కి తీసుకెళ్తా, మంచు ఉండలు చేసి కొట్టుకోము. తీసుకెళ్తావా? మేడ మీద నుంచి దూకి చచ్చిపోమంటావా? హలో బంగారం, సూసైడల్ క్యారెక్టర్ని నాది, నువ్వు కాపీ కొట్టుకో. అసలు ఇండస్ట్రీ బాధల్లో ఉంది. ఏంటి ముల్లబాయ్, ఏం చేస్తున్నావు? క్రికెట్ బెట్టింగ్ హైదరాబాద్ మీద 1,00,000 ఏటేంగ్ వచ్చిందా? ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు, బెట్టింగుల్లో పెట్టిన డబ్బులు పోయేదే గానీ వచ్చేది ఉండదు. అది మ్యాటర్. ఎప్పుడు రైజింగ్లో ఉండే హ్యాండ్ డల్ అయిపోతుంది అనుకున్నా. నీ గోల్ తగిలేస్తుంది అనమాట. అసలేంటి మీ గొడవ? గోడ్ సినిమాకి తీసుకెళ్ళమన్నా సిమ్లాకి తీసుకెళ్ళమన్నా డబ్బులు లేవంటున్నాడు. సినిమాకి డబ్బులు లేవన్నావా? సినిమాకు ఉన్నాయి, సిమ్లాకి లేవు. అమ్మాయా, అయితే ఓకే. ఓయ్ నువ్వు నా ఫ్రెండ్వే, వాడికి సపోర్ట్ చేస్తావేంటి? నీకు షిమ్లా ఇంపార్టెంట్, నాకు సినిమా ఇంపార్టెంట్. ఏంటి బుల్లబాయ్, ఏంటి అంత డీప్గా థింక్ చేస్తున్నావు? గోడ్ సినిమా ఎలా ఉంటుందనా? సినిమా సూపర్ హిట్, అది ఆల్రెడీ తెలుసులే కానీ వాళ్ళు కొంచెం స్లోగా ఆడుతున్నారు. ఓ 1,00,000 బెట్టింగ్ వేద్దామా వద్దా అని ఆలోచించేస్తా. డైలమా వాళ్ళే డబ్బులు పోతాయి. అదే బెట్టింగ్స్ ఆడేవాడికి కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. వేసే కాన్ఫిడెన్స్ ఉండాల్సింది లైఫ్లో ఏమైనా అచీవ్ చేయడానికి. బెట్టింగ్స్ ఆడి లైఫ్ని స్పాయిల్ చేసుకోవడానికి కాదు. ఆవిడ చెప్పింది కూడా పాయింటే. ఓయ్, ఈ రోజు వరకు ఏ రోజైనా ఎవరైనా మంచి చెప్తే వినావా? అలాంటి అలవాట్లు లేవుగా మనకి. వెరీ గుడ్. బెట్టింగ్స్ వేసాయి. మంచి అలవాట్లు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. బెట్టింగ్స్ ఆపే. ఓయ్, నువ్వు అసలు మగాడివేనా? ధైర్యంగా పెట్టవే. మగతనం చూపాల్సింది ఫ్యామిలీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో, బెట్టింగ్స్లో కాదు. బెట్టింగ్లో కిక్ ఉంటుంది, ఆపేస్తే ఫ్యామిలీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. జూదంలో ఆడి గెలిస్తే డబ్బులు వస్తాయి. జూదంలో గెలిచినా కూడా జీవితంలో ఓడిపోతాం. అటుగా నాకు తాళి కట్టే ముందు కూడా ఇదే ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. చెప్తాను నీ పని. బుల్లబ్బాయ్, ఏంటి? నువ్వు క్రికెట్ బెట్టింగ్స్ ఆపేస్తే నేను కొట్టకుండా మంచిగా చూసుకుంటా అని ఆ దేవుడికి పూజ చేసా. నీ అబద్ధాలు నమ్మేవాడు ఎవడు లేడు అక్కడ. పేకాట కోడిపందెం కూడా ఆపేస్తే జన్మ జన్మలకి నువ్వే నా మొగుడిగా రావాలని ఆ దేవుడికి మొక్కుకున్నా. నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవడు లేడు అక్కడ. గోట్ సినిమాలో కామెడీ బాగా ఎంజాయ్ చేసావా లేదా? మామూలుగా లేదు, పిచ్చి లేచిపోయింది. అయితే పెట్టేసాయి. గోట్ మూవీలో కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది. నేర్చుకోవాల్సింది అది. నథింగ్ డూయింగ్, బెటే. డోంట్ డూ ఇట్. డూ ఇట్. నో, డూ ఇట్. డోంట్ డూ ఇట్. బెటే, డోంట్ డూ ఇట్. నో. వాడికి ఉన్నదే చింత గింజంత బ్రెయిన్. మీరు టెన్షన్ పెడితే అది కూడా చితికిపోద్ది. ఇదిగో బుల్లబ్బాయ్, నీ బెట్టింగ్స్ ఆపాలా వద్దనేది నువ్వే డిసైడ్ చేసుకో. నాకు ఫ్యామిలీ కావాలి, హ్యాపీనెస్ కావాలి, సొసైటీలో రెస్పెక్ట్ కూడా కావాలి. సో నేను ఈ రోజు నుంచి బెట్టింగ్స్ ఆపేస్తున్నాను. ఇప్పుడు చెప్పు, గోట్ సినిమాలో సూపర్ కామెడీ ఉంది అవునా? అవును. గోట్ సినిమాలో మంచి మెసేజ్ ఉంది అవునా?
అవును, ఈ రెండు కాకుండా ఇంకేమున్నాయి? సూపర్ యాక్షన్ సీక్వెన్సెస్, అదిరిపోయే చేస్లు, ఫైట్లు, ఎక్సలెంట్ సాంగ్స్, మాస్ బీట్స్, క్లాస్ మెలడీస్, మైండ్ బెండింగ్ ట్విస్ట్లో, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్, యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. జూదం గెలిచిందా, జీవితం గెలిచిందా, ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ.